కోమలి 21 ఇయర్స్ ఒక కాలేజ్ స్టూడెంట్ బీఎస్సీ చదువుతుంది. పార్ట్ టైమ్‌గా యూట్యూబ్ కూడా చేస్తుంటది. సడన్‌గా తన లైఫ్ ఎండ్ చేసుకుంది. రీజన్ లవ్. అఖిల్ అనే ఒక అబ్బాయిని లవ్ చేసింది. తను రిటర్న్ లవ్ చేయట్లేదు అని చెప్పేసి ఆ పెయిన్ భరించలేక తన లైఫ్‌నే ఎండ్ చేసుకుంది. 21 ఇయర్స్‌కి మన లైఫ్‌ని ఎండ్ చేసుకోవాలన్నంత పెద్ద డెసిషన్ పీపుల్ ఎలా తీసుకోగలుగుతున్నారు? అండ్ మోడర్న్ రిలేషన్‌షిప్స్‌లో సోషల్ ప్రెషర్‌కి ఎక్కువ మంది రిలేషన్‌షిప్‌లో ఉండడానికి చూస్తున్నారా? నిజంగా లవ్ కోసం లవ్ చేస్తున్నారా? లేక ఒంటరిగా ఉండలేక రిలేషన్‌షిప్‌లోకి వెళ్తున్నారా? నీకు అంత ధైర్యమే ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ డయింగ్ ఫర్ లవ్, లర్న్ టు లివ్ ఫర్ లవ్. నీకు ఒక పర్సన్ చూసినావు, నచ్చిండు, లవ్ చేసినావు, తనకి ఎక్స్ప్రెస్ చేసినావు, కన్విన్స్ చేయడానికి ట్రై చేసినావు, ఇదంతా ఫైన్. బట్ తను వద్దంటే లైఫ్ ఎండ్ చేసుకునే హక్కు మాత్రం నీ చేతికి ఎందుకు తీసుకుంటున్నావు? నీ లైఫ్ ఎండ్ చేసుకోవడం వల్ల నీకు శాంతి దొరుకుతుందేమో, బట్ నేను నమ్ముకున్న పేరెంట్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ లైఫ్ టైం హర్ట్ అవుతుంది అండ్ దాని నుంచి రికవర్ కూడా అవ్వలేదు. నువ్వు ప్రశాంతంగా చనిపోయి వాళ్ళని ఎందుకు బాధపెడతావు? ఒకసారి ఆలోచించు. అండ్ మన మనుషులందరికీ ఒక టెండెన్సీ ఉంటుంది. అదేంటంటే జో మిల్ గయా ఓ మిట్టి, జో నహీ మిలా ఓ సోనా. లిటరల్లీ దాని అర్థం ఏంటంటే నీకు లైఫ్లో ఏదైనా, అది బైక్ కానీ, కార్ కానీ, లవ్ కానీ, ఏదైనా రిలేషన్షిప్ కానీ, ఏదైనా సరే, ఏదైతే నీకు దొరికిందో అది నీకు మట్టితో సమానమే. బట్ ఏదైతే నీకు దొరకలేదో దాన్ని నువ్వు బంగారం లాగా చూస్తావు. నా పేరు రాజ్, మార్క్ మై వర్డ్స్. ఇలా ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాం. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకో. కోమలి 21 ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్, బీఎస్సీ చదువుతుంది, పార్ట్ టైమ్ యూట్యూబ్ కూడా చేస్తుంది. తను అఖిల్ అనే ఒక అబ్బాయిని లవ్ చేసింది, బట్ అది వన్ సైడెడ్ లవ్. తను అఖిల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది, బట్ తను ఒప్పుకోలేదు. తనకు అఖిల్ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాడని చెప్పేసి. సో దీంతో కోమలి ఆ బాధ భరించలేక, ఆ పెయిన్ తట్టుకోలేక తన లైఫ్నే ఎండ్ చేసుకుంది. అండ్ దీనికంటే ముందు ఒక 6 months బిఫోర్ కూడా తన లైఫ్ ఎండ్ చేసుకోవడానికి ట్రై చేసింది ఈ అబ్బాయి కోసం. బట్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ నచ్చ చెప్పినారు. బట్ ఈసారి అలా కుదరలేదు. బట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కి ఇంకా ఆన్సర్స్ లేదు. ఏంటి అంటే అఖిల్ బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు తను ఒక 2 lakh rupees వరకు సహాయం చేసినారు. ఒక థింగ్ బయటకు వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కోమలి అఖిల్ని లైక్ సాటర్డే నైట్ నుంచి సండే మార్నింగ్ వరకు కోమలి రూమ్కి వెళ్తాడు అఖిల్. అండ్ దీని గురించి డిస్కషన్ చేయడానికి, కన్విన్స్ చేయడానికి పిలిపిస్తుంది. సో అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగిందో ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ వన్ నైట్ మొత్తం అక్కడ ఎందుకు స్టే చేస్తాడు, లైక్ ఆర్గ్యుమెంట్ అయినా ఏదైనా తనకి ఇష్టం లేదన్నట్టు వన్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. బట్ ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఇంకా పూర్తిగా తెలియదు. దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ స్పెక్యులేషన్స్. ఇన్సిడెంట్లో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు చెప్తాను. బట్ నాకు దీనిపైన ఫుల్ క్లారిటీ లేదు. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కూడా ఇంకా ఫుల్ ఏం తెలియలేదు. ఎవరు తప్పని తెలిస్తే వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి సిఏ గారు చెప్తున్నారు. బట్ కొన్ని ఫ్యూ థింగ్స్ మాట్లాడాలనుకుంటున్నా. ఏంటి అంటే ప్రజెంట్ సోషల్ మీడియా జనరేషన్లో చాలా మంది పీపుల్ సోషల్ ప్రెషర్కి రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు. అంటే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, బయటికి వెళ్ళాలంటే తీసుకెళ్ళడానికి ఒకరు లేరు, అండ్ ఇక్కడికి వెళ్తే కంఫర్ట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ వేరియస్ రీజన్స్ కోసం రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ నిజంగా ఒక పర్సన్ లవ్ చేసి వెళ్ళడం కన్నా. సో అలా ఒక సోషల్ ప్రెషర్ వల్ల రిలేషన్షిప్లోకి వెళ్ళాల్సి వస్తుంది అంటే దాన్ని అవాయిడ్ చేయండి కంప్లీట్గా. ఎందుకంటే ఏదైతే ట్రామా ఆర్ ఏదైతే టాక్సిక్ థింగ్స్ మీరు తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుందో ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వనప్పుడు అది ఇమ్మెజరబుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే యూ మే లవ్ సమ్మన్, నువ్వు నేను లవ్ చేయొచ్చు, బట్ యూ కెనాట్ ఫోర్స్ సమ్మన్ టు లవ్ యూ బ్యాక్. అండ్ చెప్పడానికి సినిమా డైలాగ్లో ఉంటుంది, కానీ లైఫ్ అనే ఒక జర్నీలా లిటరల్లీ లవ్, కెరీర్, రిలేషన్షిప్స్, హ్యాపీనెస్, సాడ్నెస్ ఇవన్నీ పార్ట్స్ మాత్రమే. ఇదే హోల్ లైఫ్ కాదు. సో ఇందులో ఏ ఒక్క దాంట్లో మనము బ్యాక్ అయినా, అంటే కెరీర్లో జాబ్ పోయినా, లేదంటే లవ్లో ఫెయిల్ అయినా, లేదంటే రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వకుండా, లేదంటే థింగ్స్ ఏమన్నా మనం అనుకున్నట్టు అవ్వకుండా, ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉన్నా, అప్పులున్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే. అంటే దిస్ టు షెల్ పాస్ అంటారు కదా, ఆ ఫేస్ కూడా నువ్వు ఫేస్ చేసి గ్రో అవుతావు. అంతేగాని ఆ ఫేస్లోనే స్ట్రక్ అయ్యి అక్కడనే లైఫ్ ఎండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ దాకా ఎవరు తెచ్చుకోకండి. అండ్ అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే, అలాంటి ఒక డిప్రెసింగ్ సిచ్యువేషన్లో ఉంటే రీచ్ అవుట్ ఫర్ హెల్ప్. అంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎవరైతే పీపుల్ మీకు క్లోజ్గా ఉంటారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. వాట్ యు ఆర్ గోయింగ్ టు షేర్ విత్ దెమ్. బికాజ్ ఎందుకంటే ఆఫ్టర్ షేరింగ్ యూ విల్ ఫీల్ మచ్ లైటర్. అంటే చాలా బర్డెన్ తీసేసినట్టు ఉంటుంది, అది తగ్గిపోయినట్టు ఉంటుంది మీ మీద నుండి. సో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ రియల్లీ లైక్ సమ్మన్, వెళ్ళు, చెప్పు, కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. అయినా ఒప్పుకోవట్లేదంటే లైట్ తీసుకో. తెలుగులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మనతో ఉండాలంటే రాసి పెట్టుకోవాలని. అలాగే అనుకో. గో వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బెటర్ చేసుకో. అండ్ చాలా హాబీస్ ఉన్నాయి, వాటిపైన వర్క్ చేయి. నీ టైంని యూటిలైజ్ చేసుకో రైట్ వే. కొంచెం బిజీ అవ్వు, ఖాళీగా ఉండకు. ఇవన్నీ థింగ్స్ నీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అంతేగాని లవ్ లేకపోతే ఏదో మిస్ అయిపోతున్నా అన్న ఫోమోలో లైఫ్ని మాత్రం ఎండ్ చేసుకో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఒక్కళ్ళని గుర్తుపెట్టుకో, నువ్వు ప్రేమించే వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదని నువ్వు లైఫ్ ఎండ్ చేసుకోవాలంటే నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం ఆలోచించు.